आप तो क्या होने वाले कैसे होने वाले पता नहीं है। जो बड़वे को यहां भेज दिए बड़वे को कौन संभालना, ऐसे बड़वे को क्यों इधर लेगा के छोड़ दिए। समझाओ उन लोगों को, सिखाओ कुछ उन लोगों को, यहाँ के बोलने के लिए क्यों उन लोगों को एमएलए चुना है। రెడ్డి గారు మీరు సీఎం అని చెప్పుకోవడమే మాకు సిగ్గుచేటుగా ఉంది. ఒక అత్యున్నతమైన హోదాలో ఉండి ఆ పదవికి గౌరవం తీసేసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. మీ వల్ల తెలంగాణకి నష్టమే కానీ ఎలాంటి లాభం లేదు. మీకన్నా పెద్ద బడివేగాడు ఎవరు లేడనుకుంటా. ఏంటో విచిత్రం కానీ మీరు మాట్లాడే మాటలు, తిట్టే తిట్లు, వ్యంగ్యంగా వక్రీకరించి వాడే పదాలు సరిగ్గా మీకే సరిపోతుంది, సెట్ అవుతుంది. మీరు చేసే పనులు, చెప్పే మాటలు, తిట్టే తిట్లు బట్టి మీకు మీరే తిట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. మీకు మీ వెకిలి చేష్టలకు వెకిలిగా నవ్వుతూ వెనకాల టేబుల్స్ కొట్టుకుంటూ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు చూడు మీ ఎమ్మెల్యేలు. వాళ్ళకి సిగ్గుండాలి. ఈ దుర్భాషల వల్ల ప్రజల్లో మనం ఎంత చెడ్డగా అవుతున్నామో ఆలోచించాలి. మీరు చేసే చేష్టలు, ఆ మాటలు అసెంబ్లీలో రికార్డులు అయి ఉంటాయి. అవి గుర్తుంచుకోండి. చెప్పండి, మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఒకటైనా పూర్తిగా నెరవేరాయా? ప్రజలు సంతృప్తిగా ఉన్నారా మీ పాలనలో? ఏ ఒక్కరిని పలకరించినా మీ పాలన ఎలా ఉందని అడిగితే వాళ్ళు బండబూతులు తప్ప ఇంకా వాళ్ళ నుంచి ఏ సమాధానం రావట్లేదు. మీరు దుర్భాషలాడడం, మాజీ మంత్రులను, ముఖ్యమంత్రులను అస్య పదజాలంతో వాడడం, అది అసలు మీకు మంచిది కాదండి. అది మీరు ఇచ్చిన మాటలు, ఎలక్షన్లో మీరు ఇచ్చిన మాటల్లో చేసేది ఏం లేదు. మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు చేష్టల్లో చూపించాలి, మాటలలో కాదు. ఎవడిచ్చిన అబ్బసొమ్మని మీరు రాజపోకడలిపోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ ఉప ముఖ్యమంత్రి, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో వెళ్ళాడారు కదా. తెలంగాణకి అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, అంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు, తెలంగాణ వల్ల వీళ్ళ వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుంది, ఫామ్ హౌస్ పాలన, ఇదేదో చెప్పారు కదా. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మేము ప్రతిపక్షాలను దుర్భాషలాడి ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా, ఇచ్చే హామీలు నెరవేర్చకుండా, గత ప్రభుత్వంలో వచ్చిన పథకాలను కూడా ఇప్పుడు తీసేసి జేబులు కడుపులు నిండాయని ప్రశాంతంగా ఉన్నారా? మీ జేబులు నిండిపోతే సరిపోయిందా? ప్రజల అవసరాలు మీకు అవసరం లేదా? మీ కడుపులు నిండిపోయాయి, ఇప్పుడు మీ సంపాదన పెరిగిపోయింది, అందుకైనా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. అదే ఫుట్బాల్ ప్లేయర్లను తీసుకొచ్చి హైదరాబాద్లో ఆడిస్తున్నారు. దానికి అవసరమా? అప్పుడు ఏదో కేసీఆర్ మన్మన్ని అంతగా అవమానించారు కదా, ఇప్పుడు మరి మీ మన్మన్తో ఫుట్బాల్ ఆడించారు కదా, అదేంటి? అంటే మీకు ఒక రూలు, కేసీఆర్కి గత ప్రభుత్వంలో ఉన్న వారికి ఒక రూలా? అంటే మీరు మాట్లాడే ఆణిముత్యాలు గత కాలంలో వాళ్ళు మాట్లాడినవి బూతులా? ఇదేనా మీ పాలన? మార్చుకోండి ఇప్పటికైనా. మీ అజ్ఞానానికి చాలా చింతిస్తున్నాం. తెలంగాణ ప్రజలై ఉండి ఒక సిగ్గుచేటుగా ఉంది మీ పాలన. మీ మాటలు, మీ బిహేవియరు, మీ వ్యంగ్యంగా మాట్లాడడం, మీ వెకిలి చేష్టలు. మీతో పాటు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, పెద్ద చెత్తన ఎమ్మెల్యేలు. వాళ్ళకి మీ టర్మ్ అయిపోయిన తర్వాత 2029లో బై ఛాన్స్ మళ్ళీ కేసీఆర్ వస్తే అప్పుడు మీరు ముఖాలు ఎక్కడ పెట్టుకొని తిరుగుతారు? ఆలోచించుకోండి, కాస్త ఆలోచించుకొని మాట్లాడండి. అసభ్య పదజాలాలు కాస్త తగ్గించుకోండి, పూర్తిగా తగ్గించుకోండి. అది మీ మనుగడకే ప్రమాదం. ఎవరు బుద్ధిమంతులో ఎవరు మీకు తెలుసు. ఆల్రెడీ మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు, మీరు గతంలో చేసిన పనులేంటో తెలుసు. దాన్ని రూపుమాపుకోవడానికి మీ పైకి ఎన్నో కేసులు ఉన్నాయి, కేసు నడుస్తుందని తెలుసు. ఎందుకండి పిచ్చి మాటలు, పిచ్చి ప్రతిపక్షాల నోరు మూసేసి ఏదో గొప్ప సాధించామనుకుంటున్నారు అనుకోకండి. ప్రతిపక్షాల మైకులు ఇవ్వకుండా, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా ఏదో మీకు ఇష్టానుసారంగా ప్రవర్తించడం అది సబబు కాదు. అది సభ గౌరవం కూడా కాదు. మీకు అసలు సీఎం అనే మాటకి మీరు అర్హులు కారు.